Hello, YT family. Very good morning. And finally, it's my Seemantam. సో ఎలా జరుగుతుంది ఏంటో నాకు కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉందన్నమాట. అండ్ మళ్ళీ చేసుకునేది కాదు కదా, అంత ఎలాంటి ఆటంకాలు లేకుండా హ్యాపీగా జరిగిపోవాలని కోరుకుంటున్నాను. నాతో పాటు మీరు కూడా బ్లెస్ చేయండి నన్ను, అండ్ యాజ్ వెల్ బేబీని కూడా అంత సేఫ్గా అయిపోవాలని బ్లెస్ చేయండి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసరికి 6:30 అయ్యిందండి. యాక్చువల్లీ నైట్ అన్నీ చేసుకుని పడుకునేసరికి 2 అయిందనమాట. ఇంకా దాని దెబ్బకి మార్నింగ్ లేవడం అయితే అస్సలు కుదరలేదు. ఇప్పుడు ఇంకా లేచి ఇంకా ఫైనల్ థింగ్సే ఉన్నాయి, లైక్ బ్యాగ్స్ అవన్నీ ఒక చోట పెట్టుకోవడం, ఇలా చిన్న పనులు అయితే ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఫ్రూట్స్ ప్యాకింగ్ అయితే అవ్వలేదు ఇంకాను. అంటే మార్నింగ్ ఫ్రెష్గా తీసుకొస్తారు అని చెప్పేసి ఫ్రూట్స్ ఒకటి మట్టికి ఆపాము. సో ఆ ఫ్రూట్స్ తెచ్చిన తర్వాత వాటి బాస్కెట్స్ ఉన్నాయి, సో అందులో ప్యాక్ చేయాలి. స్వీట్స్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. స్వీట్స్ అయితే ఇలా ప్యాక్ చేస్తాం. ఇవి యాక్చువల్లీ వీటి ప్లేట్స్ ఇంతకుముందు సీమంతానికి కొన్నవే, జాగ్రత్తగా దాచాను. యాక్చువల్లీ బుట్టలు కూడా దాచాను, కానీ పైన ఇంకా ఎక్కడ మాకైతే ట్రేస్ అవ్వలేదన్నమాట. సో నీట్గా ఇలా పెట్టేసి క్లియర్ ర్యాప్ వేస్తాము. ఈ బుట్టలు వచ్చేసరికి ఫ్రూట్స్ కోసం అయితే తీసుకున్నాం అనమాట. ఇంతకుముందు వెదురు బుట్టలు అయితే తీసుకున్నాము, కాకపోతే అవి ఎక్కడున్నాయో ఇంకా ట్రేస్ అవ్వలేదు. డెకరేషన్ అయితే మాత్రం చాలా బాగుంది, కళగా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ ఏంటంటే నేను కొంచెం గ్రీన్ అండ్ ఆ వైబ్స్ ఉండాలి అని చెప్పేసి దీనికైతే వెళ్ళాను అనమాట. వేరే డెకర్స్ కంటే కూడా నాకు ఇది బాగా నచ్చింది. ఇంతకుముందు తీసుకుని వచ్చేసరికి ఇలాంటి వెదురు బుట్టలు అనమాట. ఈ ఒక్క బుట్ట బయట ఉంది, అండ్ ఇందులో వచ్చేసరికి ఇలాగా గిఫ్ట్స్ ఏవైతే రిటర్న్ గిఫ్ట్స్గా ఇస్తానో అవైతే ఇలా పెట్టేశాను. నైట్ అయితే వీడియో తీయలేదు కదా, బయట అయితే ఇలా టెంట్ అయితే వేయించాము. నిద్ర అవస్థలో ఉన్న వీరి నాకు పడుకోవడం అనేది పడుకున్నాను. నువ్వేంటి అందరూ అంతే. ఆ తర్వాత లక్కీతో లక్కీ ఆడు 2 గంటలు తినేసాడు. యాక్చువల్లీ లేటెస్ట్గా ఏంటంటే లక్కీకి కలవరపాట్లు అనేవి గట్టిగా వస్తున్నాయి అన్నమాట. అంటే మార్నింగ్ జరిగినవి అన్నీ కూడా నైట్ కలవరింగ్ చేస్తున్నాడు. మళ్ళీ ఒక 1 వీక్గా కొంచెం డిస్టర్బ్డ్ స్లీప్. కర్రని గుద్దేస్తావు. కూర్చో చేయరే. బాగున్నారా? గుడ్ మార్నింగ్ లక్కీ. ఏం చూస్తున్నారు అలాగా సార్? లక్కీ సార్. ఓకే హాయ్ జ్యోతి గారు, ఎలా ఉన్నారండి? బాగున్నారండి. చెప్పగానే తక్కువ టైంలో వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. నాదే లేట్ అయింది. ఇక మార్నింగ్ 8 కల్లా మేకప్కి వచ్చేమనంటే 8 కంటే బిఫోర్గానే వచ్చేసారనమాట. ఆన్ టైం అయితే వచ్చేసారు. ఆల్రెడీ చెప్పాను కదా, మెహందీ కూడా నేను వైశాలిని బ్యూటీ పార్లర్ నుండి అయితే పెట్టించుకున్నాను అనమాట. అండ్ వీళ్ళు హోమ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు, మగ్గం వర్క్స్ చేస్తారు, కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్స్ చేస్తారు, ఆల్ ఇన్ వన్. అడ్రస్ వచ్చేసరికి మీకు డీటెయిల్గా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటుంది, చూడండి. ఎవరైనా సరే బయటికి వెళ్ళి మేకప్ మనం చేయించుకోవడం కుదరదు అనుకున్న కేసులో చక్కగా ఇంటికి వచ్చే చేస్తారనమాట. ఇక్కడ ఏంటంటే మేకప్ ఏదో ఓవర్ అయిపోయిందేమో అని నేను ముందు చూడగానే టెన్షన్ ఫీల్ అయ్యాను. బట్ అలా కాదు, మొత్తం అవుట్ఫిట్ అన్నీ వేసుకున్న తర్వాత మీరు చూడండి. మీకు సెట్ కాకపోతే అప్పుడు నేను ఇమీడియట్గా మళ్ళీ చేంజెస్ అన్నవి చేస్తాను అనేసి అన్నారనమాట. టు మై సర్ప్రైజ్ మొత్తం అంతా రెడీ అయిన తర్వాత చాలా బాగా అయితే సెట్ అయింది. ఇది ఎస్పెషల్లీ ఎందుకు నేను సీమంతం టైంలో చేయించుకుంటూ ఉంటానంటే, సో రెగ్యులర్గా ఉండేదానికి దీనికి డిఫరెన్స్ అయితే కనిపించాలి కదా అన్నట్టు నేను ఇలా మేకప్ అన్నది పెట్టుకుంటాను. లేదు అంటే నాకు నేనుగానే సింపుల్గా రెడీ అయిపోవచ్చు, బట్ లుక్ చేంజ్ ఏం కనిపించదు. నేను రెడీ అయ్యానంటే చాలా న్యాచురల్గా సింపుల్గా నార్మల్గా ఉంటుంది అనేసి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే లోపల మేము రెడీ అవుతున్నాము. ఇక్కడ వచ్చేసరికి ఫ్రూట్స్ ఫ్రెష్గా తీసుకొచ్చేసారు మార్కెట్ నుండి. అవన్నీ ఇలా బాస్కెట్స్లో అయితే ఆర్గనైజ్ చేసేస్తున్నారనమాట. అండ్ ఇంకా అందరూ ఆల్మోస్ట్ అండ్
వన్ మోర్ థింగ్, చాలామంది కామెంట్ సెక్షన్‌లో మీరు సీమంతం అని చెప్పలేదేంటి? మేము వద్దుము అలా కొందరైతే కామెంట్ చేస్తున్నారు. బట్ ఏంటంటే సీమంతం మరీ ఎక్కువ హడావిడిగా ఎక్కువ మందిని పిలుచుకొని అయితే చేసుకోలేదండి. చాలా సింపుల్‌గా ఇంట్లో కేవలం ఫ్యామిలీ మెంబర్స్ మధ్యన మాత్రమే జరిగిందనమాట. గ్రాండ్‌గా అహో! ఓహో! అన్నట్టు ఏం చేసుకోలేదు. ఇది కూడా ఏంటంటే వీరుగారి ప్రోత్సాహం అన్నమాట. ఓవరాల్‌గా చూస్తున్నారు కదా! రెడీ అయిన తర్వాత లుక్ అయితే చాలా బాగా సెట్ అయింది. ఎస్పెషల్లీ ఫోటోస్‌లోకి అండ్ వీడియోస్‌లోకి చూస్తే మాత్రం చాలా బాగా అయితే కుదిరిందనమాట. నాకైతే బా నచ్చింది. అండ్ వన్స్ అగైన్ వైశాలిని బ్యూటీ పార్లర్ వాళ్ళకి నా నుండి థాంక్స్ అండి. ఎస్పెషల్లీ ఏంటంటే జ్యోతి గారు ఇలా పార్లర్ అనే కాదు, వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ కూడా అనమాట. ఇలాగా మాకు ఒక మంచి పరిచయం అయితే ఏర్పడింది. అండ్ మీరు కూడా కావాలి, ట్రై చేయాలి అనుకున్నట్టయితే వాళ్ళ ఫోన్ నెంబర్ అనేది స్క్రీన్ పైన ఇచ్చేసాను. ఇంకా ఆల్మోస్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అయితే వచ్చేసారనమాట. అండ్ ముహూర్తం వచ్చేసరికి ఏంటంటే 10 తర్వాత తీసుకువెళ్ళి కూర్చోబెట్టాలని చెప్పారు. అండ్ 12 లోపు మళ్ళీ హారతిచ్చి లేపేసేయాలి అనేసి అన్నారనమాట. సో దానికి తగ్గట్టుగానే ఇక్కడ ప్రిపేర్ అవుతున్నాం అనమాట. లాస్ట్ టైం కొన్ని ఏంటంటే కంగారులో మనం మర్చిపోతూ ఉంటాం, ఓవర్‌ల్యాప్‌లో వెళ్ళిపోతూ ఉంటాయి. ఈసారి అలాంటియి ఏం జరగకుండా చాలా బాగా నీట్‌గా ఆర్గనైజ్డ్‌గా అయితే అయ్యిందనమాట. అండ్ ఇంకా ఫైనల్లీ వీడియో కూడా ఏంటంటే మేము షూట్ చేసుకునే దానికి అండ్ ప్రొఫెషనల్ తీసిన దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా! సో ఆల్రెడీ మాట్లాడామనమాట. సో ఇంకా ఆయనొచ్చి ఆయన పార్ట్ అయితే కంప్లీట్ చేశారు. ఇక్కడ వీరుగారు వచ్చేసరికి ఏంటంటే నా గిఫ్ట్ అన్నది దాచిపెట్టారనమాట. ఆ బీరువా కీస్ అన్నవి ఎక్కడ పెట్టారో ఏంటో ఏం చెప్పకుండా దాచేశారు. సో వాటిని తీసుకొని నా గిఫ్ట్ అయితే తీసుకురావడానికైతే వెళ్లారు. అండ్ ఐయామ్ రియల్లీ సో ఎక్సైటెడ్. ఎంతైనా ఆడవాళ్ళకి గోల్డ్ అనేసరికి హార్ట్‌లో ఒక స్పెషల్ ప్లేస్ అన్నది ఉంటది కదా! సో చూడడానికి నేను చాలా చాలా ఎక్సైటెడ్‌గా అయితే వెయిట్ చేస్తున్నాను. అండ్ ఆల్మోస్ట్ చాలామంది కరెక్ట్‌గానే గెస్ చేశారు కూడా. ఓకే, లెట్స్ గో. ఇక్కడ వచ్చేసరికి గిఫ్ట్ కంటే ముందుగా ఇలాగా బొట్టు అది పెట్టి, గంధం అది రాసి, బ్లెస్ చేసి అండ్ బ్యాంగిల్స్ వేసి, ఇది నిజంగా నాకు చాలా ఎమోషనల్ మూమెంట్ అండి. ఎందుకనంటే లైక్ నా ఫస్ట్ సీమంతానికి లిటరల్లీ నాకు కళ్ళల్లో నీళ్ళైతే వచ్చేసినాయి అనమాట. ఎందుకంటే ఈ 4 ఇయర్స్‌లో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ డిలే అవుతుందో ఎవరో సూటిపోటి మాటలు అంటారని కాదు, తేలిగ్గానే ఆ చిన్న చిన్న మాటలే మనకి హార్ట్‌కి చాలా హర్టింగ్‌గా ఉంటాయన్నమాట. పెళ్ళై ఇన్ని ఇయర్స్ అయిపోయింది. వాళ్ళకి పుట్టారు, వీళ్ళకి పుట్టారు, వీళ్ళకి ఇంకా పుట్టలేదు. ఈ మాటలు తీసుకోవడం అన్నది చాలా చాలా డిఫికల్ట్‌గా ఉంటదన్నమాట ఫేజ్. నిజంగా ఫస్ట్ సీమంతానికి నాకు కళ్ళల్లో నీళ్ళే వచ్చేసినాయి. అండ్ ఈసారి ఏంటంటే నా చేతులు లక్కీతో నేను ఇలా చేసుకోవడం అన్నది ఇట్స్ టోటల్లీ దేవుడి యొక్క బ్లెస్సింగ్ అని అనుకోవాలి. అండ్ ఫైనల్లీ నా జుమ్కాస్ అయితే చూస్తున్నారు కదా! చాలా చాలా బాగున్నాయి. అండ్ చాలామంది డీటెయిల్స్ అయితే అడిగారనమాట. ఇవి దగ్గరగా 15 గ్రామ్స్ అలా అయితే పడ్డాయండి. అంటే చిన్న సైజు బుట్ట అయితే నా ఫేస్‌కి అంతగా కనిపించలేదు. ఇంకా ఆల్మోస్ట్ ఇంకేంటంటే మా బడ్జెట్ కాకపోయినప్పటికీ కొంచెం బడ్జెట్ ఎక్సీడ్ అయినా కొంచెం పెద్ద సైజే తీసుకురావు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పెట్టేవి కాదు. నేను ఆల్రెడీ చెప్పాను. ఏదైనా సరే ఒక వస్తువు తీసుకున్నానంటే అంత ఈజీగా నా మైండ్ నేను చేంజ్ చేసుకునేటట్టు అయితే ఉండదు. అంటే ఎవరో ఏదో అన్నారు, ఇది బావుంది, ఇది బాలేదు అని ఎవరో ఏదో అన్నారని నేను నా డెసిషన్‌ని అంత ఈజీగా నేను మార్చుకోను. సో నేను తీసుకున్న దాని మీద ఖచ్చితంగా నాకు ఆ స్టాండ్ అయితే ఉంటుంది. కాబట్టి నేను వన్స్ ఒకటి తీసుకుంటున్నాను అంటే అది ఖచ్చితంగా లైఫ్ లాంగ్ నాతో ఉండడానికి నేను ప్రిపేర్ అయితేనే నేను తీసుకుంటాను. లేదంటే దాని జోలికైతే వెళ్ళను. ఇక అందరూ కూడా బ్యాంగిల్స్ వేసి బ్లెస్ చేసేసరికి నా మనసంతా కూడా హ్యాపీనెస్‌తో అయితే నిండిపోయిందనమాట. నాకు లైఫ్‌లో ఏదో ఇంకా ఏవో పెద్ద పెద్దవి ఏవో అచీవ్ చేసేయాలి అన్నట్టు పెద్ద పెద్ద గోల్స్ అయితే ఏం లేవు గానీ ఈ ఉన్న చిన్న లైఫ్ అన్నది కొంచెం హ్యాపీగా అలా బిందాస్‌గా వెళ్ళిపోవాలని మాత్రమే నేను కోరుకుంటాను. అండ్ ఇప్పుడు ఏదైతే నేను అనుభవిస్తున్న ఈ లైఫ్ ఉందో నిజంగా ఐయామ్ సో గ్రేట్‌ఫుల్ టు ద గాడ్ అనమాట. నిజంగా దేవుడి దయ లేనిదే ఇలాంటివి అయితే జరగవు. అండ్ ఎస్పెషల్లీ ఏంటంటే కొన్ని మన చేతిలో ఉండవు. అంటే ఎస్పెషల్లీ నేను ప్రెగ్నెన్సీ గురించే మాట్లాడుతున్నాను. ఎందుకనంటే మనం అనుకున్నంత మాత్రాన అయితే అయిపోదు. చాలామంది అంటారు, ఏముంది ఈ ఇయర్‌లో పెళ్లి చేసుకుంటాం, నెక్స్ట్ ఇయర్‌కి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేసుకుంటాము. ఇలా అని కొందరు మాట్లాడుతుంటే నాకు చాలా
నవ్వొస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే అందరి లైఫ్ కూడా ఇలా అనుకుని అలా చేసుకుంటే అయిపోయేటట్టు అయితే ఉండదు. ఏమో నేను కూడా ఆ టైంకి అలానే అనుకునేదాన్ని. ఏముంది పెళ్ళి తర్వాత ప్రెగ్నెన్సీ ఇవన్నీ అలా జరిగిపోతాయి అని అనుకుంటాం కానీ, అలా అయిపోయినట్టయితే అది నిజంగా లైఫ్ అవ్వదేమో. కానీ వాటెవర్ ఇలా ఉండడం అన్నది రియల్లీ చాలా చాలా బ్లెస్డ్ అండ్ హ్యాపీ అండ్ విత్ గుడ్ ఫ్యామిలీ అనమాట. ఏదైనా సరే కొంచెం మనం హ్యాపీగా ఉన్నామంటే ఫ్యామిలీ ఆల్సో ప్లేస్ వెరీ వైటల్ రోల్. కాబట్టి మంచి ఫ్యామిలీ ఉండడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ చాలామంది మా ఫ్యామిలీని కాంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. రియల్లీ థ్యాంక్స్ అ లాట్ అండి. అండ్ ఇలానే ఎవరి దిష్టి తగలకుండా ఉండాలని అయితే నేను కోరుకుంటూ ఉన్నాను. అండ్ మొత్తం మీద సీమంతం వేడుక ఎలా జరుగుతుంది ఏంటి అని అనుకున్నాను కానీ చాలా 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 బాగా జరిగింది. క్లోజ్డ్ సర్కిల్‌లో చేసుకున్నప్పటికీ ఎక్కడ నాకు ఇంత డిసప్పాయింట్‌మెంట్ లేకుండా వీరుగారు ప్రతి పాయింట్‌లో కూడా కేర్ అయితే తీసుకున్నారనమాట. నేనేమి ఎక్స్‌పెక్ట్ చేయలేదు. చాలా సింపుల్‌గా నేను బ్యాంగిల్స్ ఏయించుకుంటే చాలు బేబీకి బ్లెస్సింగ్‌లా ఉంటదని అనుకున్నాను. కానీ తను మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. ఈవెన్ మా ఆడపడుచులు కూడా కాంప్రమైజ్ అవ్వలేదనమాట. అంటే లక్కీకి అలా జరిగి నెక్స్ట్ బేబీకి అలా జరగకపోతే నెక్స్ట్ బేబీ పుట్టిన తర్వాత ఏంటమ్మా అన్నయ్యకి అలా జరిగింది నాకెందుకు ఇలా జరగలేదని అడిగితే ఏం సమాధానం చెప్తావు అన్న దగ్గర నేను ఇంకేం మాట్లాడలేకపోయాను. వస్తా ఒకసారి అంటే చూస్తావా? ఇక్కడ నుంచి స్టార్టా? ఇది పులిహోరలోకి పెట్టచ్చు. స్వీట్, బూరి, గారి, పులిహోర, వెజ్ రైస్, స్వీట్ కార్న్ రైస్, బిర్యానీ. ఓకే 2 రైసెస్ వచ్చినాయి. కాజు పన్నీరా, ఫ్రై, గుత్తం ఫ్రై. అబ్బా నా ఫేవరెట్. పప్పు, పెరుగు, వైట్ రైస్, సాంబార్, గోంగూర పచ్చడి, అప్పడాలు. గోంగూర పచ్చడి బాగున్నాయి. గిన్నెలు చెప్తలేదటి ఆకలేస్తుందా? గిన్నెలా ఆకలి వేస్తుంది. పప్పుని చూస్తే ఆకలి వేస్తుంది నాకు. పప్పు గుత్తొంకాయ బాగుంటుంది. గుత్తొంకాయ ఒకటి ఉంటే లాగరా. అన్నయ్యలో టాలెంట్ అంచి పెట్టేసి ఉందన్నమాట. ఈరోజు యాంకరింగ్ చేస్తే అర్థమైంది. అత్తయ్య గారు ఇవాళ నీటికి వచ్చారు మీరు? ఏడింటి కాదు 8ంటిగా ఇప్పుడు వచ్చినట్టున్నారు. అక్కడ బయలుదేరారు. ఇప్పుడు ఎవరైనా కూతురు సీమంతం రోజు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను యూట్యూబ్లో అందరినీ అడుగుతున్నా, చూసేవాళ్ళు అందరినీ అడుగుతున్నా. అదే రోజు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే మా అత్తయ్య గారు అదే రోజు వచ్చారు. తనకి కాదు, ఇప్పుడు ఇంట్లో పని అంతా తనే చేసుకుంది. మీకు ప్రతిదీ చెప్తానే ఉందా లేదా? ప్రతిదీ చెప్తుందా ఇలా ఈ పని చేసుకుంటున్నానని? కనీసం వస్తానని కూడా మీరు మాట కూడా అనలేదు. అంటే 3వ నెల తర్వాత 8వ నెల వరకు నేను చూడడానికి కూడా రాలేదు. ఇంకా చేసుకోవాలనుకుంటున్నానే మనిషిని పెట్టేసాం. మనిషిని ఏం చేద్దాం చెప్పండి, ఎప్పుడు వస్తారో చెప్పండి. డెలివరీ అయిన తర్వాత తీసుకెళ్లారనుకోండి, ఆపరేషన్ అన్నాను వచ్చేసానమ్మా నేను డాక్టర్ గారు మా అమ్మాయిని చూసి వస్తాను, బయటకు వస్తాను. 3 రోజులు 4 రోజులు ఉన్నావు కదా, 3 రోజులు అలా చెప్తాను. నాకు చాలా జాగ్రత్తగా చెప్పేది అంతేనా. అంతా ఏంటంటే వాళ్ళ అమ్మకి 99% లోపల ఉన్నా బయట కనబడదాడు. వాళ్ళమ్మ కొడుకు మాట ఏం తెచ్చినా వాళ్ళ అమ్మగా ఇచ్చేవాడు. ఆడు వచ్చానా వెళ్ళానా అని అటెండెన్స్ ఉండేవాడు అంతే. ఇంకా వాచ్గా అంటావా నథింగ్. చెప్పమంటే చెప్తాడు, వెళ్ళమంటే వెళ్తాడు, వద్దంటే వద్దాడు. ఆ ఏజ్ కొన్నాళ్ళు పోయిన తర్వాత చిన్నబుజ్జి పెళ్ళి అయిపోయింది, వాచ్గారి పెళ్ళి అయిపోయింది, రవిగారి పెళ్ళి అయిపోయింది, ఏరగాడు పెళ్ళి అయిపోయింది. ఏరగాడు పెళ్ళి అయినప్పుడు కూడా ఆరోగ్యవంతురాలే అత్తగారు. అప్పుడు వచ్చాను వచ్చారండి అనేది అత్తగారు. వండి పెట్టిది కాదు, అది చెప్పేది నథింగ్. చెప్తున్నా ఏజ్ అప్పుడు వేరు, అప్పుడు నేను వేరు. నేను అప్పటికే 20 ఏళ్ళు అయిపోయింది, పెళ్ళి అయిపోయింది. వచ్చాను, వెళ్ళామా, ఉన్నారా, బాగున్నారా అంతే స్టేజ్. ఆ తర్వాత
ఈడు ఏంటంటే బాగా వచ్చాడా వెళ్ళాడా ఉన్నాడా అంతే. ఆ ఏజ్ బార్ వచ్చిన తర్వాత ఏంటంటే ఇంపార్టెన్స్ ఉంటుంది లోపల, ప్రదర్శించడానికి వయసు సాగు. ఎందుకని ఈ పర్సనల్ కాన్వర్జేషన్ కూడా వ్లాగ్లో ఇంక్లూడ్ చేశానంటే చాలామంది నాకు పర్సనలీ లైక్ మెసేజ్ చేస్తున్నారు, ఎందుకని మీరు ఈ పాయింట్ ఆఫ్ టైంలో మీ మదర్ లేకుండా మీరు ఒక్కరే ఎలా చేసుకుంటున్నారు, ఏంటి మీ మదర్ ఎందుకు రావట్లేదు అని. యాక్చువల్లీ ఏ అమ్మాయికైనా సరే ఇలాంటి టైంలో పక్కన ఉండాలి, అమ్మ చూసుకోవాలి అని ఉంటుంది. నాకు అలానే ఉంది. కాకపోతే మా అమ్మకి అదర్ బాధ్యతలు ఎక్కువ అయిపోయి ఇంకా తనైతే రాలేదన్నమాట. సో అందుకని ఓపెన్గా అడిగిందే ఇంకా వ్లాగ్లో కూడా అయితే ఉంచేశాను. ఇదేంటంటే చాలామందికి తెలుస్తుంది అనేసి నేనైతే ఇంకా ఓపెన్గానే ఉంచేసాను. ఐ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ ఐఎమ్ రియలీ సో హ్యాపీ అండ్ ఫీలింగ్ బ్లెస్డ్ వన్స్ అగైన్. అంటే ఇంత మంచి ఫ్యామిలీ అండ్ ఇంత మంచి సబ్స్క్రైబర్స్ అందరి మధ్యన అలా ఉంటున్నందుకు రియల్లీ ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండి. మీ అందరి బ్లెస్సింగ్స్తో హెల్దీ బేబీ అన్నది డెలివరీ అవ్వాలని అయితే కోరుకుంటున్నాను అనమాట. అమ్మాయా అబ్బాయా అన్నది పక్కన పెట్టండి, బేబీ హెల్దీగా ఉంటే నాకు అంతకు మించి ఇంకేమీ అవసరం లేదు. కానీ మోస్ట్ ప్రాబబ్లీ ఆల్రెడీ అబ్బాయి ఉన్నాడంటే మనసు కోరుకునేది ఏంటన్నది మీకు తెలుసు కదా. అండ్ నెక్స్ట్ బ్లాగ్లో అయితే కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అండ్ క్యాచ్ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ.